భారతదేశంలో సుస్థిరత కోసం ప్రయత్నం చేస్తున్న వారు మోడీ గారు అయితే అస్థిరతను తీసుకురావాలని ప్రయత్నించేటువంటి వ్యక్తి కాంగ్రెస్ అధినాయకుడు రాహుల్ గాంధీ. అయితే మూడవసారి ఎన్నికైనప్పటి నుండి ఎంతో కాలంగా ఎదురు చేస్తున్నటువంటి అధికార పీఠాన్ని దక్కించుకోకపోవడంతో అస్థిరత ద్వారా ఈ యొక్క ప్రయత్నాన్ని నెరవేర్చుకోవాలని కుతంత్రాలు కుట్రలు చేస్తూ విదేశీయుల హస్తాన్ని ఇందులో చొప్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు రాహుల్ గాంధీ అనేటువంటి విషయం మీకు అర్థమవుతుంది. అందుకోసం రకరకాల ప్రయత్నాలు చేసి ఆఖరిలో బీహార్లో ఓట్ చోరీ ఉద్యమాన్ని స్టార్ట్ చేసి ఇప్పుడు దాన్ని ఓటు హక్కు ఉద్యమంగా మార్చుకున్నాడు. దాన్ని కోర్టు దగ్గర నుంచి ధిక్కారణ స్వరం వినబడిన తర్వాత ఆ విధంగా మార్పు చెందాడు. అసలు బీహార్ ఎన్నికలు ఎందుకు కీలకం? బీహార్ ఎన్నికలు ఏ విధంగా భారత దేశ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చబోతున్నాయి? బీహార్ ఫలితము ఎంతవరకు వీరి కళను నెరవేర్చబోతున్నాయి అనేటువంటి విషయాన్ని గురించి కనుక మనం చర్చించినట్లయితే తప్పనిసరిగా బీహార్ ముఖ చిత్రం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయబోతున్నది రానున్న రోజుల్లో. బీహార్ ఎలక్షన్స్లో కనుక ఎన్డీఏ కూటమి కనుక ఓటమి పాలైతే ఫల్టూరాముగా పేరు పొందినటువంటి నితీష్ కుమార్ తప్పనిసరిగా మీమాంసలో పడతాడు. బయటకు రావడానికి అవకాశం ఉంటుంది బీజేపీ నుండి. ఎప్పుడైతే నితీష్ కుమార్ బయటకు రావడం జరిగిందో ఫల్టూరామ్ వెంటనే ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటువంటి చంద్రబాబు నాయుడుని కూడా బయటకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ఎప్పటి నుంచో జరుగుతున్నది. దానికి పావుగా రేవంత్ రెడ్డి అనేటువంటి ముఖ్యమంత్రి ఎప్పటి నుంచో చంద్రబాబుతో టచ్లోకి వచ్చాడు. ఏ విధంగానైనా సరే బేరసారాలు కుదిర్చి రాహుల్ గాంధీకి అప్పచెప్పేటువంటి బాధ్యత తన భుజస్కంధాల మీద వేసుకున్నాడు. ఇప్పుడు బయటకు రావడం అంత కష్టం, ఎందుకంటే ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం సెంటర్తో సయోధ్య చాలా అవసరం కనుక చంద్రబాబు నాయుడు గమ్ముగా ఊరుకున్నాడు. కానీ రానున్న రోజుల్లో బీహార్ ఎలక్షన్స్ కనుక తారుమారైతే ఫల్టూరామ్ కనుక తప్పనిసరిగా మారిపోతే చంద్రబాబు నాయుడు తప్పనిసరిగా మీమాంసలో పడతాడు. తప్పనిసరిగా ఏ విధంగా మోడీ గారి మీద కక్ష సాధించాలని ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తి కష్టకాలంలో ఆదుకున్నాడు కాబట్టి, కష్టకాలంలో అధికారం రావడంలో చేయూతనిచ్చారు కాబట్టి బీజేపీతో సయోధ్యతో ఉన్నాడు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీకి దూరం జరగాలనేటువంటి ప్రయత్నం ఎప్పుడూ చేస్తూనే ఉంటాడు. అతడు అధికారంలోకి వచ్చినప్పటి నుండి మీరు చూసినట్లయితే అధికారం కోసం బీజేపీ దగ్గరకు వచ్చి అధికారం చేజిక్కించుకున్న తర్వాత బీజేపీ మా అక్కసుతో బయటకు పోవడం, ఆఖరికి రాహుల్ గాంధీ ఇంటికి వెళ్ళి సోనియా గాంధీతో సయోధ్య కుదుర్చుకొని వాళ్ళ కూటమిలో చేరి నవ్వుల పాలైనటువంటి చంద్రబాబు నాయుడు రాజకీయ చరిత్ర అందరికీ తెలిసిందే. కాకపోతే ఇప్పుడు రానున్న రోజుల్లో బీజేపీకి సీట్లు తక్కువ ఉన్నాయి కాబట్టి ఈ ఫల్టూరామ్, నితీష్ కుమార్ అండ్ చంద్రబాబు నాయుడు వీళ్ళిద్దరూ కీలకంగా ఉన్నారు కాబట్టి ఏ విధంగా బీజేపీని ఆడించాలని ఎదురు చూస్తున్నారు కాబట్టి ఈ అవకాశం బీహార్ ఎన్నికల తర్వాత రాబోతుంది అనేటువంటిది కొద్దిమంది రాజకీయవాదుల యొక్క మీమాంస. అంతేకాదు రాహుల్ గాంధీ తెగ ప్రయత్నం చేస్తున్నాడు. ఫారెన్ ఇన్వాల్వ్మెంట్తో, ఫారెన్ నిధులతో, సోషల్ మీడియా వారిని ఉపయోగించుకొని తప్పుడు ప్రచారాలు జరిపించి ఏ విధంగా అయినా సరే అక్కడ నితీష్ గవర్నమెంట్ని గద్దెదించేటువంటి ప్రయత్నం జరుగుతున్నది. నితీష్ గవర్నమెంట్కు ఆల్రెడీ ప్రజల్లో అపఖ్యాతి ఉన్నది. ఎందుకంటే నిరుద్యోగ సమస్య తదితర సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నటువంటి బీహార్లో అతన్ని గద్దెదించడం, అందులోనూ అతను చాలా ఎక్కువ కాలం నుండి ముఖ్యమంత్రిగా ఉంటున్నాడు కాబట్టి యాంటీ ఎన్కంబరెన్సీ ఉంటుంది. దాన్ని కూడా ఉపయోగించుకొని ఎలాగైనా సరే గద్దెదించాలనే ప్రయత్నాలు అన్ని రాజకీయ పార్టీలు చేస్తాయి. ఈ ఎన్నికల్లో మరింతగా చేస్తాయి అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ కారణంగానే రాహుల్ గాంధీ తెగరెచ్చిపోతూ తనకి లేని రాణి జయాన్ని ఊహించుకుంటూ ప్రజల్లో తప్పుడు ప్రచారం చేస్తూ తప్పుడు పాడ్కాస్టులతో సోషల్ మీడియాలో విచ్చలవిడిగా డబ్బులు వెదజిల్లుతూ అందరి చేత ఈ విధంగా ప్రచారం జరిగే విధంగా చూసుకుంటూ ముందుకు పోతున్నాడు. అందుకోసమే ఈ ప్రయత్నాలన్నీ అతను చేస్తున్నాడు అనేటువంటి విషయం
గుర్తెరగాలి. కాబట్టి రానున్న రోజుల్లో బీహార్ ఎలక్షన్స్ అనేటువంటిది దేశ గతిని మార్చబోయేటువంటి ఎలక్షన్స్ అనేటువంటి విషయం చెప్పకనే చెబుతున్నాయి. జై హింద్, జై భారత్.